పొడగంటిమయ్యామిం పురుషోత్తమ పొడగంటిమయ్యామిం పురుషోత్తమము నడవకవయ్యా కోనేటి రాయడ. ఎందుకు పోతాం మీ ఇంటి ముందు నుంచి మాకేం పని? వెనకటి ఈ బంధుత్వం ఇట్లాంటిది కాదు. జనక మహారాజు గారు చూచాయట, అయ్యా 2000 మంది విద్యార్థులు 200 మంది ఉపాధ్యాయులు వచ్చారు, అట్లాగా వీళ్ళకు వెంటనే స్నానానికి ఏర్పాటు చేయండి, కొత్త వస్త్రాలు ఇవ్వండి, ఆభరణాలు పెట్టండి. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండగా ఒక్కడిని పిలిచాట, ఒరేయ్ ఈ 2000 మంది విద్యార్థులు 200 మంది టీచర్లు వచ్చారు, ఎందుకు వచ్చారో ఏమిటో మనం సిద్ధంగా ఉండాలి కదా చెప్పడానికో ఇవ్వడానికో. అయ్యా మీరు ఎందుకు వచ్చినట్టు రాజుగారు అడిగిరమ్మ. అదే ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకుందామని వచ్చాం. అయ్యా ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకుందామని వచ్చాట. అచ్చా వాళ్ళ పనులు ఎంతవరకు వచ్చాయి? అవి స్నానాలు అయిపోయినాయి, బొట్లు గిట్లు పెట్టుకొని ఆ తర్వాత వస్త్రాలు వేసుకొని ఆభరణాలు వేసుకొని మంచి భోజనం వడ్డించానండి. ఎవరింటి భోజనం అది? రాజుగారింటి భోజనం. గిట్ల చేయి పెడితే అందుతులేదండి, అవతల విస్తరాకు కొస. ఎన్ని గారెలు, బూరెలు, అరిసెలు, గులాబీ జాములు, లడ్డు, పీడలు, గోధుమ రొట్టెలు, చక్కెర పూరీలు, ఒక్క రకం 2 రకాల ఎన్నో కూరలు పచ్చళ్ళు చేశారట. చేసిన తర్వాత ఏమైపోయింది? ఇవన్నీ వింటుంటేనే మనకు నోట్లో ఏమూరుతున్నాయి? నీళ్లు. వీళ్ళు మెల్లగా చేతిలో నీళ్లు తీసుకున్నారు. భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం చుట్టాలి పరిశేచనం చుట్టి పుచ్చుకుందామని ఇలా అన్నారండి. ఇక్కడ చిలుకలు కట్టారు, కానీ అక్కడేం కట్టారు తెలుసునండి? 2000 మంది విద్యార్థులకు 200 మంది ఉపాధ్యాయులకు సన్నపు దారంతో ఉచ్చు కత్తులు కట్టారు పైన. సరిగ్గా కత్తి దారం దిగితే టక్కన ఇళ్ళనే దిగుతుంది, అది వేరే రకంగా ఎక్కడ పోదు. చూసినారట, అమ్మ బాబోయ్ కత్తుల్లా, అయ్యో మనిషి కోటు ఉన్నది అవు అందరికి ఉన్నట్టున్నాయి కదా. మరి ఈ చుట్టుడు అవు పోస్తున్నాం దుడితే మీ తినడమా లేవడమా? లేస్తే తప్పు రాజుగారి భోజనం. మరి రాజుగారి భోజనం లేస్తే తప్పు అంటే తినడానికి కూర్చుంటే ఇవాటికే లాస్ట్ భోజనం అయ్యేటట్టున్నది భగవంతుని దయ ఉంటే. అయిపోయిందట, దబా 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 ఈ లారీలో ఉన్న లోడు ఆ లారీలో వేసినట్టుగా విస్తరాకులలో ఉన్నాయని ఓ రుచి పేర పచ దబదబా తిన్నారండి. బేవ్ అంటే బేవ్ అన్నాడు. ఓనికి బేవు రాకున్నా బేవ్ అన్నాడు, లేచినాడు. జనక మహారాజు గారు తాంబూడాల పళ్ళెం పట్టుకొని వచ్చాడు. ఆహా ఇవాళ మా పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ రావడం నాకు చాలా ఆనందం. ఏమండి పూరీలు బాగున్నాయా? అవి ఉన్నాయని మాకు తెలిస్తే కదా. గారెలు బాగున్నాయా? గారెలట గారెలు గారెలు బాగున్నాయి. ఏం గారెలు బాగున్నాయి? శనగపిండియా, మినపప్పుయా, పెసరపప్పుయా? అలా ఏమున్నదని మాకు తెలిస్తే కదా. మీద ఏం కనబడుతుంది? మాకు కత్తి కనబడుతుంది, ప్రాణం కంటే ఎక్కువనా? ఏమమ్మా అమ్మాయిలు మీరేం తాగారు? పాయసం బాగుందా? పాయసం తాగితే ఆయాసం వస్తాను తాగలేదండి అన్నాడు. ఏకాగ్రత అంటే ఏమిటో తెలిసింది, మహాత్మా తెలిసింది. ఏకాగ్రత అంటే ఏమిటో. జయము జయము మహారాజా. ఇంకోటి వచ్చాడు, అయ్యా వీళ్ళకు 2000 విస్తలు వేస్తే 1500 ఉన్నాయండి, 500 లేవు. ఏమయ్యాయి? విస్తలు కూడా ఆ లొల్లి తినిపారేసి. అందుకోసమే ఏకాగ్రత దేని మీద ఉండాలట అంటే భగవంతుని మీద ఉండాలి. ఉంటే ఏమవుతుంది పరిస్థితి? మిగతాయన్నీ కూడా మనకు ఏవి కనిపించవు. ఓ మహానుభావుడు పాట పాడాడు, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహమే కనరాదు. అటువంటి యొక్క ఏకాగ్రత కలిగినటువంటి యొక్క స్థితి పొందినాడు గనక మోక్షానికి వెళ్ళినాడు అజామిరుడు. వెంటనే వెళ్ళాడు అని కార్తీక పురాణంలో చెప్తారు, కానీ భాగవతంలో నిజం తెలుసుకొని బదరికాశ్రమం వెళ్ళి అక్కడ తపస్సు చేసి కొంతకాలానికి భగవంతుని యొక్క చరణార విందాలను చేరినాడు. కనుక ఈ కథ వలన పరీక్షిత్తు మహారాజా
మనకేం కలుగుతుంది అంటే నిజమేదో నిజం కానిదేదో తెలుస్తుంది. మనం కూర్చున్న ఈ పీఠలు ఇవన్నీ నిజము కావు. మన నిజమైన స్థానం ఏది? అది. ఆ నిజమైన స్థానానికి పోవడానికి రూట్ మ్యాప్, పాస్పోర్ట్ ఏది? వీసా ఏది? నామమే సుమా. రాజాతిరాజ రామచంద్ర మహారాజుకి, గోపాలకృష్ణ భగవానికి దివ్యమైనటువంటి ముక్తి పొందినాయట. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఏ పనైనా మంచిది జరగదు అని చెప్తూ ఉన్నాయట. మళ్ళా కథకు అడ్డం వచ్చాడిని. అయ్యా మొన్న నేను కథకు అడ్డం పడితే ఏమైంది? ఆ ప్రచేతసుల యొక్క కథ చెప్తూ ఉండగా వాళ్ళు నారాయణ సరోవరానికి వెళ్ళారు, తపస్సు చేశారు. వస్తుంటే ఆ వస్తుండగా గడ్డెంత మొలిచిందని చెప్పావు, గడ్డినంతా కోసేసుకుంటూ వచ్చారని చెప్పావు. అక్కడికి బ్రహ్మదేవుడు చంద్రుడు వచ్చారని చెప్పావు. వాళ్ళ కథ ఏమైంది అని అడిగాడు. అప్పుడేమో చెప్పబోతే అడ్డుపడ్డాడు, ఇప్పుడేమో అడుగుతున్నాడు. అందుకోసం ఒక కీర్తన కాగానే కథ పెట్టుకుందాం. మీరే వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాటి నుండి నీదే నారదాదులచే నాటి నుండి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ నాటి నుండి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వదలక వేదవ్యాసుడు నుడివిన వదలక వేదవ్యాసుడు నుడివిన విదిత పావనము విష్ణు కథ వదలక వేదవ్యాసుడు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనందైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే సదనం బైనది సంకీర్తనయే వెదకిన తోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లలు కొనగొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు కొనగొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గొలిపేనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిది ఓ విష్ణు కథ వినరో భాగ్యము వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ గోపాలకృష్ణ భగవానికి అద్భుతమైనటువంటి యొక్క సంగీత సాగరంలో ముంచారు మన స్వాములు. అడిగాడు పరీక్షిత్ మహారాజు, చెప్తివేదనయ్య కథ ఆ నారాయణ సరోవరంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనారు వచ్చారా? బయటకు ఉంటే వచ్చారు. వచ్చి మొత్తం అంతా భూమిని అంతా గడ్డి గాజం మొలిస్తే కాలుస్తూ కరుస్తూ కొడుతూ చేస్తుంటే ఓషధులకు అధిపతి అయినటువంటి యొక్క చంద్రుడు వచ్చాడు అక్కడ. నాయనా, ప్రపంచంలో పర్యావరణం పాడైపోతే మనుషులంతా జీవులన్నీ నశిస్తాయి. చెట్లు, పర్వతాలు, నీళ్లు ఇవన్నీ కూడా శుద్ధిగా శుభ్రంగా ఉండాలి. కనుక ఈ వనాలు నరికి పారవేయకుండా నీకు అందమైన ఒక వనదేవతాంశలో పుట్టినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆమె కండూ మహర్షి ప్రముల్లోచన. ఆ ఋషి పేరేమండి? కండూ మహర్షి ప్రముల్లోచనకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు మారీష కన్య.
ఆ మారీష కన్యను మీరు 10 మంది వివాహం చేసుకోండి. ఏమండి, ఈ ఒక్క అమ్మాయిని 10 మంది వివాహం చేసుకోవడం ధర్మమా అన్నారు. మామూలు స్త్రీ కాదా, అవసరమైతే మీ 10 మందిని ఒక్కనిగా చేస్తుంది. అవసరమైతే ఆమె 10 రూపాయలు కూడా ధరిస్తుంది. చేసుకుంటే మీ సంతానంగా ఓ కుమారుడు పుడతాడు. వాని వలన ఈ లోకమంతా కూడా సంతానం విస్తరిస్తుంది. ఇప్పుడు ఏం లేదు కదా భూమి మీద, మీ ఆజ్ఞ అన్నారు. ఆ అమ్మాయిని కాస్త అప్పచెప్పాడు, చంద్రుడు వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. వాళ్ళకు కుమారుడు పుట్టాట. అతని పేరే దక్షుడు. పరీక్షిత్తుడు అడుగుతున్నట్ట దక్షుడిని చూసి, అయ్యా ఆ దక్షుడు మరి ఈ దక్షుడు ఒకడేనా? వాడే వీడు కానీ మళ్ళా పుట్టాడు. అదే పేరు పెట్టారు. ఆ దక్ష ప్రజాపతి, ఈయన కూడా చాలా గొప్పవాడు. దివ్యమైనటువంటి యొక్క పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్దలను అడిగాడు తండ్రుల్ని, అయ్యా నేనేం చేయాలి అన్నాడు. నాయనా, నువ్వు వింధ్యా పర్వత స్థానుల సమీపంలో ఉన్నటువంటి యొక్క అఘమర్షణము అని ఒక తీర్థం ఉంది. తీర్థంలో స్నానం చేసి పరమాత్మను ధ్యానం చేయి. ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అది చేద్దువుగారి. వెళ్ళాడు, తపస్సు చేశాడు, పరమాత్ముడు ప్రత్యక్షమైనాడు. నాయనా, ఏం కావాలి నీకు? నాకేం లేదండి, మీరు ఏమి ఆజ్ఞ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంతే. మా నాన్నగారు చెప్పింది అదే, నేను వచ్చిన పని అదే. అయితే వివాహం చేసుకొని దివ్యమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క సంతానాన్ని, లోక విస్తారమైన సంతానాన్ని గాను, ఆ దక్షుని సంతతేనండి. ఇప్పుడు మనమంతా కూడా ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో ఈ లోకంలో అప్పుడు పుట్టిన వాళ్ళేనట వీళ్ళంతా. మనుషులే కాదు, జంతువులే కాదు, చెట్లే కాదు, క్రిములే కాదు, కీటకాలే కాదు, పక్షులే కాదు, పాములే కాదు, అన్నీ వివాహం చేసుకున్నాయట. ఆయన పేరు, భార్య పేరు అసిక్ని ఆమె పేరు. ఏం పేరు? అందులో ఏమి అర్థం ఉందో మనకు తెలియదు కానీ అసిక్ని. దాని తర్వాత బ్రహ్మదేవుడు, నాయన మరి నాన్నగారు లోక విస్తారమైన సంతానం కావాలంటే సంవత్సరానికి ఒక పిల్లవాడు పుడితే లోక విస్తారం ఎట్లవుతుంది? గ్రామ విస్తారమో, గృహ విస్తారమో, మండల విస్తారం అంటే చేయొచ్చు, కానీ లోక విస్తారం అంటున్నారు. నువ్వు ఈ ప్రశ్న వేస్తావని నాకు తెలుస్తున్నాయా? నీకు మొదటి కనుపులోనే 20,000 మంది పిల్లల్ని ఇస్తాను. అంటే ఇప్పటి కథ కాదు, ఇది కృతయుగం నాటి కథ. 20,000 మందిని పుట్టారట. ఆ 20,000 మందికి భగవంతుడు ఆ 20,000 మంది పిల్లల్ని కూడా హరియశులు అని పేరు పెట్టారు. అందరికి కలిపి ఒకటే పేరు. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ సంప్రదాయం. ఆ దుబాయ్, మస్కట్ లాంటి దేశాలలో వాళ్ళకు చాలామంది పిల్లలు. మేము ఒకళ్ళింటికి వెళ్ళాం, ఆయనకు చాలామందే ఉన్నారు పిల్లలు. ఇసాఖరి సాబ్ అని ఆయన పేరు. ఏమండి మీ పిల్లల పేరు జ్ఞాపకం ఉందా? నై మహారాజు నంబర్ మాలూమ్ ఆయే. నంబర్ అరే 18 అనగానే వాడు వచ్చు. మరి ఎవరికి తెలుసా ఈ పేర్లన్నీ? పిల్లలు బాగా మంది, వాళ్ళ తల్లులకు తెలుసు. ఇక్కడ ఇది ఇప్పటి సంప్రదాయం కదా. ఆ కాలంలో ఇంకెంత గొప్పదండి. 20,000 మంది పుడితే వాళ్ళ పేరు హరియశులు అని పేరు పెట్టారు. దక్షుడు. నాన్నగారు మేమేం చేయాలి అని అడిగారు. పిల్లలు చాలా బుద్ధివంతులండి వెనకటి వాళ్ళంతా. ఇప్పటి వాళ్ళు కూడా కాదా అంటే అంతకంటే బుద్ధివంతులు. ఇప్పుడు వాళ్ళను బుద్ధిగా పెంచే శక్తి తల్లిదండ్రుల దగ్గర లేదు. అందుకోసమై నాయనలారా మీరంతా తపస్సు చేసుకొని వస్తే మీ అందరికీ కూడా బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారంగా అమ్మాయిలను సృష్టింపజేసి ఇచ్చి మీకు వివాహాలు చేస్తా అన్నాడు. వెళ్ళిపోయే వరకు మధ్యలో అప్పుడప్పుడు ఏమవుతుందంటే అనుకున్న పని జరుగుతుందా అంటే జరగదు. నారాయణ వీళ్ళు వెళ్ళి తపస్సు చేద్దాం, పోయి వద్దాము 10 ఏళ్ళలోనే పోతే మధ్యలో నారద మహర్షి
నారాయణ అని వచ్చాడు. నాన్నలు ఎక్కడికి వెళుతున్నారా మీరంతా బంగారులు అని అడిగాడు. మేమండి ఇక్కడ తపస్సు చేసుకొని వస్తాం. చేసుకొని వచ్చి ఏం చేస్తారు? పెళ్ళి చేసుకుంటాం. పిచ్చివాళ్ళారా, పెళ్ళి కాకముందు ఎంత ఆనందంగా ఉంటామో పెళ్ళైనాక అన్ని కష్టాలు వస్తుంటాయి రా అని పెళ్ళైన వాళ్ళ కష్టాలని చెప్పాయండి వీళ్ళకు. పాపం ఏమీ తెలియని వాళ్ళు ఏదంటే దాని వాళ్ళకు చెప్తే మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఆ తపస్సులోనే ఉండండి, హాయిగా మోక్షాన్ని పొందండి. మంచిదండి గురువు గారు అన్నారు. పోయినరు 5 ఏళ్ళ 6 ఏళ్ళ 10 ఏళ్ళ రారు వీళ్ళు. ఎప్పుడో నారదుడు వచ్చాట దక్షిణింటికి. నారాయణ, ఏమయ్యా నారద మహర్షి, మా పిల్లలు తపస్సు చేసుకుంటామని వెళ్ళిన అటే పోయినరయ్యా. అయ్యో వాళ్ళు ఎందుకు వస్తారు, నేనే ఎందుకు పెళ్ళిళ్ళు అని అన్నా ఓ మాట. అయ్యో నేనేమో సృష్టి కోసం పిల్లల్ని అంటే నువ్వేమో ఈ పని చేసినవయ్యా. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయారు, తపస్సులో చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు రారు. చాలా బాధపడ్డాడు. నువ్వు ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా నా తిరిగి నువ్వు కావాలి అని పెడితే ఎట్లా చెప్పు? పద్ధతి కాదు కదా అని చెప్పి అంటే మళ్ళీ బాధపడుతున్నారట వీళ్ళు. ఎవరు బాధపడుతున్నాడు? దక్షుడు బ్రహ్మదేవుడు వచ్చాట. మళ్ళీ ఈసారి నీకు 20,000 మందిని మళ్ళీ ఇస్తున్నాను. ఈ 20,000 మంది పేరు, మొదటి వాళ్ళ పేరేమో హరియశ్వులు, వీళ్ళ పేరేమిటి అంటే శబలాశ్వులు. నాయనలారా 10 ఏళ్ళు కూడా వద్దు, 5 ఏళ్ళు తపస్సు చేసుకొని రాడు. పోయారు కదా మొదటి వాళ్ళు పాపం తపస్సు చేస్తున్నారు కదా. నారదుడు మళ్ళీ వెళ్ళాడు. బాబులు మీరెక్కడికి వెళుతున్నారు? మీ పేరు? మా పేరు శబలాశ్వులు అండి. ఓహో మీరు ఎవరి కొడుకులు? మేము దక్షిణ కొడుకులం. రైట్. చూడండి మీ అన్నయ్యలు ఎంత హాయిగా తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారండి బయటకు? ఎక్కడ వస్తారు వాళ్ళు? తపస్సు నుంచి ఇటు రారుగా. వాళ్ళకు భగవంతుడి యొక్క స్థానం దొరుకుతుంది, భగవత్ ప్రాప్తి కలుగుతుంది. భగవత్ ప్రాప్తి అంటే ఏమిటండి అంటే వైకుంఠంలో ఉండే గొప్పతనం అంతా చెప్పాడు. మొదటి వాళ్ళకేం చెప్పాడు? పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎన్ని కష్టాలో చెప్పాడు. ఈ రెండో గ్రూపుకి ఏం చెప్పాడంటే వైకుంఠంలో ఉండే గొప్పతనం అంతా చెప్పాడు. చెప్పగానే ఏమైంది? మేము వైకుంఠమే పోతాం అన్నారు. పోతామంటే వట్టిగా పోతారా వైకుంఠం? తపస్సు చేయండి, అయిపోయింది. వీళ్ళు సమాధి నిష్ఠలోకి వెళ్ళిపోయినారు. మళ్ళీ నాడు వచ్చాడు నారద భగవానుడు దక్షుని దగ్గరికి. దక్ష అంతా క్షేమమేనా అన్నాడు. నేను క్షేమమే కానీ మా ఇంకో గ్రూపు కూడా అటే పోయింది. మరి అయ్యో నాకు వ్యాధి లేక వైకుంఠం గురించి చెప్పేవాళ్ళకు. వాళ్ళు కూడా వైకుంఠం పోతామని తపస్సు చేసుకుంటారు. చాలా కోపం వచ్చింది దక్షుడికి. మొదటి వాళ్ళను అట్లా, రెండో వాళ్ళని ఇట్లా చేస్తావా? నీకు సొంత ఇల్లు ఉండకపోవుగాక, ఎప్పుడూ తిరుగుతూనే ఉందువుగాక, 10 మందిలో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉందువుగాక, నీకు సొంతమైన వ్యవస్థ ఇది లేకపోవుగాక. 108 శాపాలు పెట్టాడు. దక్షుణ్ణి చూసి నారదుడు అన్నాడు, నీకు అసలు శాపమే పెట్టరాదు. 108 శాపాలు పెట్టినా ఇప్పుడు ఇల్లు ఉండకపోవుగాక అన్న. ఎంత మంచి మాట అది. సొంత ఇల్లు ఉంటే ట్యాక్స్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నల్ల బిల్లు కట్టాలి, ఏదైనా కూలిపోతే మళ్ళీ కట్టించుకోవాలి, ఏడాదికి ఒకసారి సున్నం వేయాలి, సత్యనారాయణ పెడతాం. అప్పుడు అదే పర ఇల్లు అయితే ఆనందం, సత్ర భోజనం, మఠా నిద్ర. ఇప్పుడు మాకు ఇక్కడ అదే జరుగుతున్నది. హాయిగా పక్క రూమ్లోంచి భోజనం వస్తున్నది, హాయిగా వంటున్నాం. వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు లేరు. ఒకటి ఎప్పుడు తిరుగుతూనే ఉందువుగాక అన్నావు. అది శాపం అన్నయ్య, నాకు వరం. మోకాళ్ళ నొప్పులు లేకపోతేనే ఇప్పుడు తిరుగుతారు కదా, నాకు అది కూడా మంచిది అయింది. దాని తర్వాత ఎప్పుడు 10 మందితోనే ఉందువుగాక, 10 మందిలో మాటలు పడుదువుగాక అన్నావా. అది ఎంత గొప్ప మాట. 10 మందితోనే నేను కలిసి ఉండడం అనేటువంటిది ఎంత గొప్ప. నీకు అసలు శాపం పెట్టరాదు. నువ్వు ఎప్పుడన్నా శాపాలు పెట్టే వాళ్ళ దగ్గరికి పోయి రాసుకొని వచ్చుకో, మళ్ళీ ఎప్పుడన్నా పెడదువు. కానీ దక్షునికే విసుగు పుట్టినరా. ఛీ, నీతో మాట్లాడిన దానికంటే నోరు మూసుకున్నది మంచిది. అది చాలా మంచిది. మౌనేనా కలహం నాస్. బ్రహ్మదేవుడు మళ్ళీ వచ్చాడు. నాయన ఏం జరిగింది? అయ్యా ఆ 20,000 మందితో పాటు ఈ 20,000 మంది కూడా
అటే దత్తమైపోయినారు వాళ్ళు. గోపాలకృష్ణ భగవానికి వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళిపోయి నాకు అది ఎట్లా అన్నారు. మగపిల్లలను నమ్ముకుంటే గిట్నే ఉంటుంది పరిస్థితి. కనుక ఆడపిల్లలే ఇంటికి చాలా లక్ష్మీప్రదం. కనుక ఈసారి నీకు 60 మంది ఆడపిల్లల్ని ఇస్తున్నాను. ఎంతమందిని? 60 మందిని ఇస్తున్నాను. కనుక వాళ్ళు అతి పవిత్రమైన దివ్యమైనటువంటి యొక్క సంతానం, అతి పుణ్యవతులైన వాళ్ళు పుడతారు. వాళ్ళ ద్వారా లోక విస్తారమైన సంతానం కలుగుతుంది.